శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా 12 రాసుల వాళ్లకు కూడా ఈ అక్టోబర్ మాసము 15వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు మనము తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ మాసములో చాలా అత్యంత కీలకమైనటువంటి వ్యవహారాలు గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. ఎందువల్ల అనేటువంటిది ఒకటి తెలియజేస్తాను. కుంభరాశి వారికి ఈ అక్టోబర్ 15వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, అనుకూలవంతమైనటువంటి గ్రహస్థితులుగా ఉన్నాయి. మీరు మేలు జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ఏది ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్గా మీ పని మీద మీరు ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటారో అన్ని విజయాలే మీకు కనపడతాయి. విజయాల్లోనే విజయమే పొందుతారుగాక. ఏది బయటికి చెప్పకండి. ఎందుకంటే ఒక మాట బయటికి పెదవి దాటి బయటికి వచ్చింది అంటే అది మళ్ళీ లోపలికి పెట్టుకోవడం చాలా కష్టం. అందువలన మీకు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కాస్త ప్రమోషన్లు రావటము కానీ, లేదా మంచి స్థానాల్లోకి వెళ్ళటము కానీ, లేదా స్థాన చలనము ఇంకొక దాంట్లోకి వెళ్ళటము కానీ, ప్యాకేజీ ఎక్కువగా రావటం ఇలాంటివి జరుగుతాయి. మనస్సుకు సంతోషకరమైనటువంటి విషయాలు, ఆనందంగా ముందుకు వెళ్ళేటువంటి దానికి మార్గాలు దొరుకుతాయిగాక. కొత్తగా వ్యాపారాలు చెయ్యాలి అనుకోవటము కానీ, లేదా కొత్త వాళ్లతో కలిసి పెట్టాలి అని అనుకునేటువంటి వాళ్లకు ధనము సమయానికి చేతికి అందుతుందిగాక. మీ స్నేహితులలో ఎవరికైనా ఒక వ్యక్తికి చిన్న ఇబ్బంది కలిగి అయ్యో అనేటువంటి మనస్తత్వముతో అందరూ సహకారముగా నిలబడి అతనికి మేలు చేయడానికి చూస్తారుగాక. అంతేకాకుండా మీకు సంతాన యోగం అనేటువంటిది ఉన్నది. సంతానము లేని వాళ్లకు సంతాన యోగము ఈ కీలకమైనటువంటి సమయములో, లేదా సంతానము ఉండేటువంటి వాళ్లకు వాళ్ళ వలన కొంత మీకు మేలు జరగటం లాంటివి జరగడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఉన్నట్టుండి ఒక ప్రయాణం అనేటువంటిది చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చును. ఒక ఉన్నతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి రావాలి అనేటువంటిది. అలాగే ఆఫీసులో అధికారుల నుండి మంచి ప్రసన్ననలు పొందటము, మెప్పు పొందటము, అందరూ మీ కొలీగ్స్ కానీ వాళ్ళు కానీ మీ మాటకు కట్టుబడి మీరు ఏది చెబితే అది సరే అని నిర్ణయించుకొని మీకు అనుకూలముగా చేయటం జరుగుతుందిగాక. అంతేకాకుండా కుటుంబ నేపథ్యంలో కూడా కొన్ని ఉన్నతమైనటువంటి పనులు చేసుకొని సంతోషకరముగా ఉంటారు. వాహన యోగము కానీ, సొంత ఇంటి కల నెరవేర్చుకోవటము కానీ జరుగుతుంది. ఆకస్మికముగా ధనం అనేటువంటిది చూస్తారు. ఉన్నట్టుండి ధనం రావటం జరుగుతుంది. మీకే తెలియకుండా ఎప్పుడో మీ స్నేహితుడికి ఇచ్చినటువంటి డబ్బు ఈ నెలాఖరులో తిరిగి మీరు మళ్ళీ చేజిక్కించుకుంటారు. అంటే తప్పుగా కాదు, అడుగుతూనే ఇస్తారు అనేటువంటిది ఉంటుంది. గతంలో ఇవ్వలేకపోయిన వాళ్ళు ఇప్పుడు పిలిచి ఇవ్వటం అనేది జరుగుతుందిగాక. అలా యోగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీ కుటుంబంలో, కుటుంబ నేపథ్యంలో కానీ శుభకార్యాలు జరిగేటువంటి చోటికి మీరు వెళ్ళటము, చాలా సంతోషించటం అనేటువంటివి జరుగుతాయి. అంతేకాకుండా కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, తప్పకుండా సఫలీకృతులవుతారు. అంతేకాకుండా విదేశాలలో ఉండేటువంటి వాళ్ళ నుంచి ఒక శుభవార్త వినటము కానీ, లేదా మీకు సంబంధించినటువంటి వాటిల్లో మేలు జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద వ్యాపారస్తుల వరకు మేలు జరుగుతుంది. మీకు ఏదైనా ఒకటి మనస్సులో పడింది అంటే అది కార్యోన్ముఖం అయ్యేంత వరకు వదిలిపెట్టేటువంటి పరిస్థితులు లేదు. పట్టుదల ఎక్కువ అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఆ పట్టుదలతో ప్రతిదీ కూడా సాధించి తీరుతారు మీరు. మీనరాశి వారికి ఈ అక్టోబర్ 15 నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే చాలా మంచి యోగవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. చాలా బాగుంది మీనరాశి వాళ్లకు. మీరు అనుకున్నటువంటి పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు. విజయం వైపు మీ నడక ఉండబోతున్నది. మీరు ఏది అనుకుంటే అది సాధించి తీరేటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్షేత్ర దర్శనము లాంటివి చేస్తారు.
అంతేకాకుండా వాహన యోగం లాంటివి మీరు వాహనాలు తీసుకోగలుగుతారు. లేదా ఇల్లు కట్టుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు కానీ, ఇంటికి లోన్లు రావటము కానీ జరుగుతుంది గాక, మీ భార్య యొక్క అనుకూలము అనేటువంటిది, మీ శ్రీమతి గారి అనుకూలము మీకు బాగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా, మీరు ఏ కార్యక్రమానికి ముందుకు వెళ్ళినా మీకు సహకరించేటువంటి వ్యక్తులు ఎక్కువ. అయినా ఒక్కొక్కసారి మిమ్మల్ని అనవసరముగా అనేటువంటి వ్యక్తులు కూడా చుట్టూ ఉంటారు. నేను అనవసరంగా మాట పడాల్సి వచ్చిందే అనేటువంటి భావనతో మొదట పడినా, తర్వాత దానికి మీరు కౌంటర్గా ఇది నా తప్పు కాదు అని తేల్చి చెప్పేంత వరకు మీరు వదిలిపెట్టరు. మీది కరెక్టు. ఎప్పుడూ కూడా మీరు పొరపాటును కూడా మీరు తప్పు చేయరు. యథార్థముగా ముందుకు వెళుతున్నాను నేను అనేటువంటి భావన నలుగురికి తెలిసే విధముగా మీ యొక్క నడవడిక ఉంటుంది. అందరికీ అనుకూలవంతమైనటువంటి పనులు చెయ్యాలి అనేటువంటి తాపత్రయం ఉంటుంది. సంతానము వలన మీకు మంచి యోగము ఉంటుంది. అంతేకాకుండా బంధువుల యొక్క అందరి రాక అనేటువంటిది మీరు కోరుకుంటారు. తద్వారా ఏదో రకంగా బంధువులందరినీ ఆకర్షించడము, రమ్మని చెప్పటము జరుగుతుంది. ఈ విధముగా కలిసి ఆనందాన్ని పంచుకోవటం అనేది జరుగుతుంది. ఎక్కువ శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితము రెండింతలు ఉంటుంది గాక. మీ మనస్సులో ఏదైతే అనుకుంటారో అదే బయటికి చెప్పండి. ఒక మాట మీద ఉంటారు మీరు, ఆ మాట తప్పరు. ఆ మాట ప్రకారమే ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. అందరినీ మిమ్మల్ని ఆదర్శవంతముగా తీసుకుంటారు. మీరే ఉండాలి, మీరే కావాలి మాకు అనేటువంటి దృక్పథముతో అందరూ మీ వెనకాల నడుస్తారు. మీరు చెప్పిన మాట వేద ప్రామాణికముగా నడుస్తారు. వెనక ముందు పుట్టినటువంటి వాళ్లతో మీకు సదభిప్రాయాలు ఉంటాయి. అందరి అనుకూలతలు మీకు ఉంటాయి గాక. విజయం వైపు మీ నడక ఉంటుంది. కొన్ని అనూహ్యమైనటువంటి పనులు చేపట్టి తొందరగా ఎదగడానికి కావాల్సినటువంటి పనులు మీరు చేయడానికి దోహదపడతారు. అంతేకాకుండా ఇంట్లో శుభకార్యాలు చేయడానికి ఒక ముహూర్తాలు లాంటివి చేయడం జరుగుతాయి. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి. అంతేకాకుండా ఇతరులకు సహాయ సహకారాలు అందజేయటములో మీరు ముందుంటారు. అమ్మవారి యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా ఉంది. అమ్మ అనుగ్రహము కూడా మీకు పరిపూర్ణముగా, అమ్మ అంటే మీ కన్న తల్లి, మీ కన్న తల్లి అనుగ్రహం మీకు ఉంటుంది. అమ్మవారు జగజ్జనని లోకమాత యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా ఉంది. అలాగే మీరు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు సజావుగా ఉద్యోగాలు చేసుకుంటారు. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు యథావిధిగా వ్యాపారాలు నడుస్తాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంతేకాకుండా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అద్భుతమైనటువంటి యోగము గోచరిస్తూ ఉన్నది. అలాగే సినిమా కళాకారులు కానీ, సినిమా వాళ్లకు కానీ మంచి అవార్డులు రావటము, కీర్తి ప్రతిష్టలు ఉండడము, ఈ రాశికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఇది ఒక్కసారిగా బయటికి వచ్చి ఒక వెలుగు వెలగటానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేసుకోవటం అనేది జరుగుతుంది గాక. ఏది ఏమైనా ఈ రాశి వాళ్లకు అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి అని తెలియజేస్తూ, చాలా కాలం తర్వాత మారాల్సినటువంటి వాడు మేలో మారి మళ్ళీ ఇప్పుడు ఈ నెలలో 18వ తారీఖు నుండి మార్పు అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అంటే కర్కాటకములోకి రావటం అనేది గురుగ్రహం తెలుసు కదా. అలా దైవ అనుకూలత అనేటువంటిది ఒకటి రావటము, తర్వాత గురువు ఉండేటువంటి స్థానాన్ని బట్టి మిగతా యొక్క గ్రహాల యొక్క అనుకూలత అనేటువంటివి కూడా ఉంటాయి. వాటి వల్ల అంటే గురువు చూసేటువంటి కోణము, గురువు ఉండే స్థానం నుంచి ఎన్నో స్థానంలో మిగతా గ్రహాలు ఉంటే ఏమిటి అనేటువంటివన్నీ కూడా ఉంటాయి. ప్రతి వాళ్ళ జీవితంలోనూ గురువు యొక్క అనుగ్రహం కావాలి అనేదే మనకు ఆలోచన చేసేది. మిగతా గ్రహాలు కూడా ముఖ్యమే. అయితే అలాగే శుక్రుడు ఉండేటువంటి స్థానము, అలాగే కుజుడు ఉండేటువంటి స్థానము, అలాగే శని వక్రదృష్టిలో ఉంటూ శని మళ్ళీ కుంభంలోకి ఇది కావటం అనేటువంటిది, ఇలా మార్పులు, శని యొక్క మార్పు, గురువు యొక్క మార్పు, ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహస్థితులు ఎప్పుడైతే మార్పులు జరుగుతూ ఉన్నాయో
ఈ మాసము అందరికీ అన్ని రాసుల వాళ్లకు కూడా చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు ఇచ్చేదానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేది చాలా అవసరం. ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది మొదట ప్రామాణికం. అందువలన మీ లగ్నాన్ని చూసుకొని మీకు నచ్చినటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి చూసుకున్నారు అంటే దానికి ఏదైనా చిన్న చిన్న పరిహారాలు అవి ఉంటే చేసుకొని ఈ జాతకంలో ఉండేటువంటి ప్రకారముగా ఈ మాసము మీకు అత్యంత అనుకూలవంతముగా ఉంది అనేదైతే దృఢముగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అన్ని రాసుల వాళ్లకు జయోస్తు.